హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్న మరొక వ్లాగ్తో వచ్చినాం అనమాట. ఇదైతే మేము మొన్న యాదగిరి గుట్ట పోయినాము. అక్కడ వ్లాగ్ అసలు ఇంటికాడ నుంచి తీద్దాం అనుకున్నాం. స్టార్టింగ్ నుంచి అసలు వీలు కాలేదు. అక్కడ గజ్వెల్ బస్ ఎక్కినాం. ఎక్కడికంటే భువనగిరి. ఇది భువనగిరి బస్ స్టాండ్ అనమాట. డైరెక్ట్ గజ్వెల్ నుంచి భువనగిరి, భువనగిరి నుంచి యాదగిరి గుట్ట దాకా ఇంకో బస్ ఉంటుందట, దగ్గరనే ఉంటుంది అక్కడ నుంచి. మేమైతే ఫస్ట్ టైం పోవడము యాదగిరి గుట్ట. అక్కడికి పోయి ఒక 20 మినిట్స్ ఆగినాము. ఆగిన తర్వాత ఇక్కడ నుంచి పులిహోర తీసుకెళ్ళాం కదా ఇంతకుముందు వీడియోలో, అది తిందాం అనుకురు పిల్లలు. అప్పటిలోపు మళ్ళీ యాదగిరి గుట్ట బస్సు వచ్చింది. ఇక మళ్ళీ బాక్స్ అట్లా అలాగే పెట్టేసి బస్సుకు పోయినాము. ఇంకోటి మేమైతే చాలా రోజుల కంటే లాంగ్ టైం, ఇంచుమించు ఒక 6 ఇయర్స్ అవుతుంది కావచ్చు, ఇప్పుడు బస్సుకు పోయినామంట ట్రావెలింగ్. ఇంతకుముందు ఎప్పుడైనా బండికే తప్ప బస్సుకి అయితే వాళ్ళు ఎంత దూరమైనా ఇంటికన్నా ఉన్నాం దూరం అయితే అని వీలైతే బండిగా పోయేవాళ్ళము. ఇంకోటి మళ్ళీ ఫ్రీ బస్సులు కదా లేడీస్కి అయితే, మేము ఫ్రీ బస్సులు అయినా బస్సుకైనా ఇప్పుడు ఈరోజు పోయినాం అనమాట. శ్రద్ధ కూడా ఇష్టమే జర్నీ. ఈ బావకైతే ఈ బస్ జర్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కుడు దిగడు, పిల్లలు ఉంటారు ఇబ్బంది అని చెప్పి. ఈ మొత్తానికి ఫైనల్గా యాదగిరి అయితే రీచ్ అయినాం. మేమైతే ఇంటికా నుంచి 9కి బయలుదేరినాము. గజ్వేల్ వేసరికి 10 అయింది. మళ్ళీ ఆడ గజ్వేల్ల భువనగిరి బస్ ఎక్కేటప్పుడు కరెక్ట్ 11 అయింది టైము. 11కి ఎక్కితే మేము యాదగిరి గుట్టకు రీచ్ అయ్యేసరికి 2 అయింది. 1:30, 2 అయింది. అప్పటి రీచ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అయింది అనమాట. అప్పటికే మళ్ళీ మేము ఇంకోటి రిటర్న్ కావాలి. ఆ రోజు మళ్ళీ పోయినాము, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కావాలి. ఇక ఏంటిది దర్శనానికి అయితే పోలేదు, దర్శనం చేసుకోలేదు, గుట్ట కడుకోలేదు. ఇదంతా పైన గుట్ట. మేమైతే చూడాలని మస్తు అనిపించింది కానీ వీలు కాలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుని రావాలి. ఇక మనము దర్శనానికి పోతే ఖచ్చితంగా పొద్దున పోయేవాళ్ళము. అక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి కొంచెం హడావిడిగా ఇంటికాడ అన్ని చదువుకుని పోయేసరికి లేట్ అయింది. కొంచెం ముందు పోతే దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. చాలా మిస్ అయినా కదా, ఒక్కటి బాధ అనిపించింది పోయినందుకు దర్శనం చేసుకుని రాలేదని చెప్పి. మా వాళ్ళు నిద్ర వస్తుంది, పండుకుంటాడు. మా వాళ్ళు ఏమో నడుచుకుంటూ పోతుర్రు. ఇక ఇట్లా పోతున్నాం. గుట్ట కిందనైతే మస్తు షాపులు ఉన్నాయి. బట్టల షాపులు ఉన్నాయి, బొమ్మల షాపులు, గాజుల షాపులు అవన్నీ ఉన్నాయి. ఇక అవన్నీ మేము ఏం షాపింగ్ కూడా అసలు ఏం చేయలేదు తెలుసా. చక్కగా డైరెక్ట్ ఫంక్షన్ కాడికి పోయినాము. మేము, మా అక్క, మా చిన్నోడు, మా అక్క వాళ్ళ కొడుకు పోయినాం బస్కు. మేము ట్రాఫిక్ పోలీస్ మంచిగా ఇచ్చారు జాబు. ఒక గంటలో కూర్చుంది. ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఇచ్చారు. లెఫ్ట్ కట ఇక్కడ ముంగడి పోవాలి. ఇంకా తవ్వుంటుంది లెఫ్ట్ అంటే. తవ్వుంటే వెనక మర్రాలి, అటు వెనుకకు గీత ఓకే మర్రాలి. ఇంకేమో మేము ఆడుకోడు ఫస్ట్ టైం కాబట్టి మాకు ఆడ ఏడ ఏముంటో తెలియదు. బస్ స్టాండ్లో దిగుమన్నారు. ఫోన్ చేస్తే మా అన్న వాళ్ళు బస్ స్టాండ్ దీనికి మళ్ళీ ఫోన్ చేస్తే బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మా వాళ్ళు ఉన్నది ఒక 2 కిలోమీటర్లట, అక్కడ ఉన్నామని చెప్తే ఇక మేమైతే కొంచెం దూరం నడుచుకుంటూ పోయినాము. ఇక మళ్ళీ మా అన్న అయితే వచ్చిండు. మా అన్న ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పినమాట. ముందుకు పోయి లిఫ్ట్ కొమ్మంటే అడుగు పోయి మలిగినాము. పైననేమో యాదగిరి స్వామి, కింద కూడా కింద నరసింహ స్వామి అంటారట. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో పోయినా, నాకు అంత ఐడియా కూడా లేదు. ఇదైతే గుర్రం బండ్లు కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఇలాంటివి మామూలుగా సినిమాలల్లో సీరియల్లో చూసినా కానీ డైరెక్ట్ చూడడం అయితే ఇట్లే. ఉత్త గుర్రాలను చూసినా గుర్రం బండి పైన స్వారీ చేయడం ఇట్లాంటిగా అది ఎప్పుడు చూడలేదు. ఇక మా అన్న అయితే మేము కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేలోపు మాకు ఎదురుగా వచ్చిండు. గుర్రం బండి ఎక్కువ వద్దంటుంది. ఆధార్ కార్డు ఇస్తే ఫ్రీగా దొరకపోతే ఎక్కువదట. బస్సులో పోయినట్టు ఆటోలో కూడా ఆధార్ కార్డు పనిచేయదు. కాకపోతే మార్కెట్ ప్లేస్ తెలియదు. ఇప్పుడు వస్తే అయితే ఆడెక్కి గుర్రబండి ఎక్కి ఈడ దిగొచ్చు ప్లేస్. వాళ్ళు ఏడు రూమో తెలియదు, ఏం కథ తెలియదు. ఎట్టెక్తే ఎట్లా పోతాం. గాంధీ పోయినాక ఫోన్ చేస్తే అయిపోయి వాళ్ళు చెప్తారు గిడి గిడి అని. వాళ్ళకి అడ్రస్ చెప్తే ఆ గుర్రం బండి వాళ్ళకి వాళ్ళ చక్కగా దొరికిపోతారు. గుర్రబండి ప్రపంచంలో ఘటన నడుస్తుంది. మరి శ్రద్ధ లేదు, శ్రద్ధ కూడా ఎక్కుతా అంటది. మళ్ళీ శ్రద్ధ ఎక్కుతుంది. మరి మళ్ళీ శ్రద్ధ లేనప్పుడు ఎక్కువ అడిగి పోయి ఎక్కించుకోవాలి 10 నిమిషాలు. అబ్బా మళ్ళీ మన కోసం వస్తుంది. లైన్స్ కాడ అందరు మంది ఉన్నారు. ఏడాది చూస్తున్నారు. మాకు అయితే మాకు మాకైతే తిరుగుడు ఇక మంచిగా ఉంది. మాకు తిరుగుడు నడువే ఇంకా నడువు బస్ కొడతారు. ఇక మా అన్న వస్తే మా అన్న బండి పైన అయితే మా అక్క, మా శ్రద్ధ, మా చిన్నుడు వేరు.
ఇక మేమైతే నడుచుకుంటూ పోయినాం కొంచెం దూరం వరకు. ఇక వచ్చిన గుట్ట దాకా అంటే గుట్ట దాకా రాలే కదా, గుట్ట కట్టున్నది పాత ఇది దిక్కున్నారట మనోళ్ళు. చిన్న ఉన్నప్పుడు వచ్చినా నాకు కొంచెం వేరు అంతే ఏం వాటర్ కావాలన్నట మా ఊరికి లేవు. వాటర్ బ్యాగ్ పంపించినాం ఆడికి పోయింది. డాడీకి బైక్ రాలేదని కొంచెం నాకు నేను వస్తాను చెప్తాను వచ్చినప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ వస్తే నేను బండి మీద వస్తాను, మీరు బస్సుకి రండి కథ వచ్చిపోతుంది. వస్తాడు వీళ్ళు అన్న వస్తాడు బండి తీసుకొని ఎక్కించుకోపోయేది అనుకో. ఒక అర్ధ కిలోమీటర్ నడిచాము, ఇంకొక కిలోమీటర్ ఏదైనా ఉంటుంది అట చిల్లర. ఇక దమ్మచ్చినట్టుంది తప్పక ఆగినాము. పోయిరారు వాళ్ళు పోయిర్రు, మనమే ఉన్నాం. మొత్తానికి ఫంక్షన్ జరిగే చోటుకి అయితే వచ్చినామంట. ఫంక్షన్ అన్నారు ఏదో చెట్టు కింద కూర్చుంది అని అనుకుంటుండొచ్చు. ఫంక్షన్ అంటే అసలు ఫంక్షన్ అవుతుంది ఏంది, ఎందుకు పోయినామంటే నేను మా అన్న వాళ్ళ కూతురు, అదే మా చెల్లె, మా పెద్ద చెల్లె చిట్టమ్మ తెలుసు కదా, అయితే ఆమెకైతే కొడుకు పుట్టిండు. 9 months కూడా కంప్లీట్ అయినాయి. పేరైతే రుద్రాంశు. పుట్టినకలు ఇస్తానికి వేరనమాట. అంతకుముందు రోజు నైటే వేరు ఒక రూమ్ తీసుకొని అక్కడనే ఉండి పొద్దున్న లేచి 5కి పుట్టెంటుకలు తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉంటుంది. అక్కడికి వాళ్ళు ప్రతిసారి అంటే మా చిట్టమ్మల తారు ప్రతిసారి పోయినప్పుడల్లా ఈ చెట్టు కాడికి వచ్చి వండుకొని తినేసి వస్తారట. కాబట్టి మళ్ళీ అక్కడికి పోయారు అనమాట. మా చిన్నోడు అయితే మట్టిలో మస్తు ఆడుతుండు. మేమైతే అందరం కూర్చొని ముచ్చట పెడుతున్నాము, నేను మా అక్క మా చిన్నమ్మ. అసలు నాకు తెలియదు ఈ వీడియో తీసిండని కూడా. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది తీసిండని తెలియకుండా తీసిండు అనమాట. నేను అప్పుడు ఆలోచించి ఏంటంటే మా అమ్మ లేదు, మా అమ్మ కోరిక బలంగా కోరుకున్న కోరిక లాస్ట్ చివరి కోరిక అంటే ఇది ఒక్కటే నేను చెప్తే ఏంటిదంటే మా అన్న మా పెద్ద చెల్లి పెళ్లి చేసి ఒక కాన్పోయేదాకా నేను బతుకుండాలని ఉండేది. కానీ మా అమ్మ ఇక సడన్ అట్లా అయిపోయింది. మా అమ్మనేమో ఈ మంత్ 2nd చనిపోయి 3 years కంప్లీట్ అయింది. ఇది ఫంక్షన్ ఏమో ఈ మొన్న 6కి అయింది, ఒక 2-3 రోజుల గ్యాప్. మా అమ్మ చివరి కోరిక తీర్చుకోలేకపోయింది. మా అమ్మ ఇప్పుడు ఉంటే మస్తు ఉండు, మేము అందరం ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్, కానీ మా అమ్మ ఒక్కతే మిస్ అయింది. ఇంకోటి నాకు కొడుకు పుట్టాలని కోరుకుంటుండే మా అమ్మకు. నా కొడుకు పుట్టిండు, మా చెల్లె పిల్లేదు, మా చెల్లె కొడుకు పుట్టిండు. ఇక మా అక్కకు కొడుకు పుట్టినాక ఉన్నది 1 year వరకు. మా అక్క కొడుకు 1 year బర్త్డే అయిపోయినాక చనిపోయింది మా అమ్మ అయితే. మా అమ్మ ఇప్పుడు ఉంటే మస్తు మురుసు, మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం ఉన్నాం, కానీ మా అమ్మ ఒక్కతే మిస్ అయిందని బాగా అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు అయితే చాలాసార్లు గుర్తుకొచ్చింది. ఇక నేను మా చిన్నమ్మ మా అక్క కూడా అదే ముచ్చే పెడుతున్నాం, అమ్మ ఉంటే మస్తు మురుసు అని చెప్పి ఇక అనుకుంటా ఉన్నామాట. ఇక మస్తు బాధ అనిపించింది. మనిషి ఉన్నప్పుడైతే వాల్యూ తెలియదు, మనిషి పోయినాక చాలా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఉన్నప్పుడు ఏదైనా తెలియదు, పోయినాకనే మనకు దాని గురించి అనేది వాల్యుయేషన్ అనేది అర్థమవుతుంది. నాకు మా అమ్మ పోయినాక తెలిసిందనమాట. ఆ ముచ్చట పక్కన పెడితే మాత్రం ఇక మా చిన్నోడైతే మస్తు ఆడుతున్నాడా. ఇక వీళ్ళందరూ ఏడోళ్ళు ఆడ కూర్చొని ముచ్చలు పెట్టుడు, జుట్లు వేసుకుడు అట్లా వేస్తూ ఉండు. కొంతమంది ఫోన్లు, ఇక ఖాళీ టైం స్పెండ్ చేసినాము. అడైతే ఇక విశాలంగా ఉంది కాబట్టి అంతే ఏం టైం ఏర్పడలేదు. రుద్రాంశ మా అమ్మ, నేను, మా అక్క ఏడ్స్ ఆఫ్ చేసినవే. మమ్మీ ఏం చేస్తుందని? మమ్మీ ఇటు చూడమన్నా. మమ్మీ అటు తలకాయ కింది పెట్టిన పైన కూడా లేపదు అసలే. మేమైతే ఇక్కడ నుంచి అక్కడ కూడా ఒక ఎత్తు అయితే ఆడ మర్చిన్నో అప్పుడైతే మస్తు కష్టం అనిపించింది నాకు. ఇంటికి ఉంటే బాగుండదు అనిపించింది. వాడిని ఆడుడుకు మట్టి తీయడానికి ట్రై చేస్తూ ఉండు, మొత్తం మా వెనకాల ఉండాల్సి వచ్చింది. నేనన్నా బావనన్నా ఎప్పటికో కులమైతే ఉన్నాము, లేదంటే మట్టి తీసుకుని నోట పెట్టుకుంటుండు. అట్లా 2 సార్లు పెట్టుకుండు బై మిస్టేక్లో కూడా. మా వానికి అయితే ఫోన్ ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టినా అసలు కూర్చోవట్లేదు. ఆ మట్టి ఆ వాతావరణం బయట ఫ్రీగా చూసి ఆడుడు. ఆడ చెట్టుకు ఉయ్యాలు కూడా కట్టిరు రుద్రాంశకి అయితే, మా రుద్రాంశకు. ఎందుకంటే ఉయ్యాలు ఉంటారు అనుకుంటారు కదా పిల్లలు. ఇటొకటి కూడా కట్టిరు. ఫస్ట్ స్టార్టింగ్లో శ్రద్ధ పోయింది కదా, అదొకటి ఇదొకటి 2 కట్టిరు చీరు ఉయ్యాలలు. నేను అది ఏడుందని చూస్తున్నా. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే మా శ్రద్ధ అయితే ఫోన్ చూస్తూ ఉంది. ఇదే మంచి టైం అని చెప్పి చెట్టు పొదలో కూర్చొని
పోరాళ్ళు ముక్కు కోలే కట్టుకుంటా. అడుగు పోయి ఇంత బొక్కడు తిని అటు మళ్ళీసరికి 6 అయింది, 6:30. అప్పుడైతే బయలుదేరినాము. ఆడ షాపింగ్ ఏం చేయలేదు. ఈడేం చేసినామంటే ఆడ వచ్చినాము, చాయ్ తాగుతున్నాము. ఇక చాయ్ అందరం కూర్చుంది. ఏ గుండోడు వాడేరా ఇంకోటేరా ఇక మొత్తం వాళ్ళు పుట్టెంటికలు చెప్తా. చూసి ఒక్కసారి చిన్న పుట్టెంటికలు చెప్తా అంతే. రుద్రాంశ్ పుట్టెంటికలు మేము పోయిన పుట్టెంటికలు చిన్నోని అప్పంచలు ఎందుకు ఉంచాలంటే దిష్టి కొట్టాలని ఉంచలేదు. ఇప్పుడు ఒక్కసారి క్లిప్పులా గంతే. డన్. చాయ్ తాగుతారు మీరు అందరం. తాగుతున్నాం చాయ్. ఇట్లా ట్రావెలింగ్ చేసుకుంటా రోడ్డు పక్కన బండి ఆపి చాయ్ తాగడం అయితే ఫస్ట్ టైము. మేమైతే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా తాగలేదు. మేము ఎప్పుడైనా పోతాం వస్తాం, ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చి మంచిగా కాలేజీలు కడుక్కొని స్నానం చేసి లేదంటే చాయ్ తాగుతాము. ఇట్లా తాగడం ఒక థ్రిల్ అనిపించింది. అక్కడ లైటింగ్ ఫోకస్కి అయితే మనుషులం దగ్గర మెరిచిపోతున్నాము. మొత్తం ట్యూబ్ లైట్ల కంటే ఆ లైట్లు మస్తు అనిపించినాయి, మస్తు షైనింగ్ అనిపించిన మనుషులం అయితే. ఇక మంచి చాయ్ తాగినాం. చాయ్ తాగి మళ్ళీ టాటా ఇస్లో కూర్చున్నాం. ఇప్పుడు అలా కూర్చున్నాం, వీళ్ళ కూర్చున్నాం మీకు మంచిగా. చలిచిపోయింది పని. నైట్ పిల్లలు నిన్న నైట్ పోయి నైట్ స్టే చేసి పొద్దున పుట్టెండుకలు తీసి వంటలు చేసి తినేసరికి 6కి బయలుదేరినాం. వీడికి వచ్చేసరికి 7:30 అయితే. ఎంత అయింది టైము? ఇప్పుడు ఇలా ఆపి షాయ్ అవుతుంది. ఇక పోతున్నాం. ఇక పోగానే రిలాక్స్ అవుతుంది మా అక్క. వీడైతే మా అన్న వాళ్ళ కొడుకు అంజి, తక్కువ వీడియోలలో కనిపించుడు. బావకైతే ఒకటే టెన్షన్ ఉంది. పోయేటప్పుడు బస్సుకు పోయినా మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా వస్తూ ఉన్నాం కదా, ఇట్లా అలవాట్లేక కొంచెం అట్లా అనిపించింది. మొత్తం వల్ల మనసులకలు అయితే బండి పోలేదురా అని అనిపించింది. ఇంకా ఉంది మనసులో. నేను మాట్లాడిస్తుంటే కూడా మాట్లాడతారు చూడు ఎట్లా నిమిషండో. ఇగో ఇప్పుడు బేకరీకి పోయినాం, తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామంటే అగో తెంచు ఈయనొక ఐస్ క్రీమ్ తీసుకోండి 40 రూపీస్ పెట్టి. శ్రద్ధ కూడా తీసుకుని 40 రూపీస్ పెట్టి. ఇద్దరు 8 రూపీస్ పెట్టుకొని కొనుక్కోరు. నాకైతే అసలు ఏం కొనియలేదు. మా చిన్నోనికి ఒకటి 5 రూపాయలు అదేంటిది బిస్కెట్ కొనిచ్చాడు, ఉస్మానియా బిస్కెట్. నాకోసం ఏముందంటే బ్రెడ్ కొనమన్నా. బ్రెడ్ కొన్నాడు. రేపు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నామని చెప్పి లోపల పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ మా చిన్నోనికి ఒకటి తోస ప్యాకెట్. ఈడ మధ్యలో 5 తింటారు. ఇంటికి వచ్చేసరికి మెల్ట్ అవుతుందని చెప్పి గుట్టకాడ అయితే ఏం షాపింగ్ చేయలేదు, రూపాయి ఖర్చు కూడా పెట్టలేదు. గజ్వేలకు వచ్చినాక 150 రూపాయల ఖర్చు అయితే పెట్టాం. బాయ్, థ్యాంక్స్.